అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు 265 మంది మరణించారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోగా ప్రాణాలతో రమేష్ విశ్వాస్ కుమార్ అనేటువంటి వ్యక్తి బయటపడ్డాడు. అతన్ని మృత్యుంజయుడిగా కూడా కీర్తిస్తున్నారు. ఇక ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో 2 శిశువులు సహా 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా చనిపోయారు. ఇక విమానం మెడికల్ కాలేజీపై క్రాష్ కావడంతో 24 మంది మెడికల్ కాలేజీ వైద్యులు సిబ్బంది మరణించారు. మృతదేహాల కోసం ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. DNA టెస్టుల తర్వాతే మృతుల వివరాలపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వెంకటేశ్వర రెడ్డి నూకల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇక వారి ఒకసారి ఇంట్రడక్షన్ చూస్తే కనుక, అంటే వాళ్ళు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూడా దాదాపు చాలాసార్లు ఆయనకి ప్రయాణించినటువంటి అనుభవం ఉంది. వారు ప్రస్తుతం వెంకటేశ్వర రెడ్డి గారు నూకల్ గారు మనకి మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఉన్నారు. అదేవిధంగా నేషనల్ చైర్మన్ ఫెడరల్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్కి సంబంధించి కూడా ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. మీరు అంటే నిన్న జరిగింది ఏదైతే ప్రమాదం ఉందో అత్యంత ఘోరం. దాదాపు 265 మంది అంటే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వారు, అదేవిధంగా వైద్య విద్యార్థులు మొత్తం కలిపి 265 మంది ఆ స్పాట్లో చనిపోయారు. ఒకే ఒక్కరు బయటపడ్డారు అక్కడ ఫ్లైట్లో నుంచి దూకేసి. ఏది అయినా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఫ్లైట్లో మీరు ప్రయాణం చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా సాంకేతిక లోపం అని చెప్తున్నారు, లేదా బర్డ్ హిట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు, 2 ఇంజన్లు ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. రకరకాల న్యూస్ వస్తున్న నేపథ్యంలో కాక్పిట్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది అంతా రికార్డ్ అవుతుంది. చిన్న సౌండ్ ఉన్నా కూడా దాన్ని ఆధారంగా చేసుకుని కూడా అధికారులు దర్యాప్తు చేస్తారు. అసలు ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి సాంకేతిక లోపాల గురించి మీరు ఏం చెప్తారు? మీరేమైనా ఫేస్ చేశారా? తప్పకుండా అండి. ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ మిత్రులందరికీ నా నమస్కారాలండి. అండ్ నిన్న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి అందరికీ అండ్ వారి కుటుంబాలకు నా యొక్క వారి కుటుంబాలకు నా యొక్క సానుభూతి అండ్ నా బాధాకరమైన బాధను తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ ఎయిర్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, ఎయిర్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడైతే మన టాటా గ్రూప్కి వెళ్ళడం జరిగిందో ఆ సమయంలో జరిగినది చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా వరకు నా ఎక్స్పీరియన్స్, నేను గత 4 సంవత్సరాలుగా ఎక్కువ ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అది కూడా నేను ఆస్ట్రేలియా నుంచి మెల్బోర్న్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ నాకు ఢిల్లీ వరకు ఉంది. ఢిల్లీ నుంచి లోకల్ ఫ్లైట్ లో నేను హైదరాబాద్ చేరుకున్నాను. రీసెంట్ టైంలో జర్నీ చేశారా, మీరు ట్రావెల్ చేశారా? మొన్న మే 28 తారీఖు నేను ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ నుంచి నేను న్యూఢిల్లీ ద్వారా నేను మెల్బోర్న్ చేరుకోవడం జరిగింది. 9 గంటల జర్నీ అండి అది దాదాపుగా. ఓకే, అప్పుడు మీరు ఏమైనా కొన్ని లోపాలు ఏమైనా గుర్తించారా? చాలా వరకు ఉన్నాయండి. అయితే నేను కొన్ని ఫోటోలు కూడా తీసి మన ప్రైమ్ 9 కి పంపించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఈ ఫోటోలో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, అది చెప్పలేని విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనము కాళ్ళు చించుకుంటే కాళ్ళ మీద కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్న విధంగా నేను ఫోటోలు తీశాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. మన దేశం, మన ఎయిర్లైన్ మనది పంపించాలి అనే ఉద్దేశం ఉన్నా కానీ పంపలేకపోయాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక నా పరిస్థితులు, కమ్యూనిటీ యాక్టివిటీస్ వల్ల, నేను నా యొక్క ఫ్యామిలీ యాక్టివిటీస్ వల్ల నేను వాటిని పంపిస్తానికి కూడా వెనకపోవడం జరిగింది. బట్ అవి ఈ యాక్సిడెంట్ తర్వాత తప్పకుండా మన మిత్రులకు, మన సమాజానికి తెలియజేయాలి, తెలుగు సమాజానికి లేకపోతే భారతీయ వ్యవస్థకు అనే ఉద్దేశంతో మన ప్రైమ్ 9 న్యూస్కి నేను ఈ యొక్క ఫోటోలు కూడా పంపడం జరిగింది. పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటేనండి, ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏదైతే బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ ఉన్నాయో దాంట్లో చాలా వరకు అవి అప్గ్రేడెడ్ లేవు, అండ్ అవి అప్ టు స్టాండర్డ్ కూడా లేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కు పనికిరాని విధంగా ఉన్నవి. అందులో కొన్ని మీ నోటీస్లోకి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాను. టాయిలెట్ డోర్స్ పనిచేయవు, టాయిలెట్లో వ్యవస్థ సరిగా లేదు, అండ్ క్లీన్గా ఉండడం అనేది మర్చిపోవాల్సిందే. అండ్ మరొక విషయం ఏంటంటే, మనము 9 గంటలు కూర్చొని ఆ యొక్క డ్రీమ్ లైనర్లో ప్రయాణం చేయాలి అని అంటే కనీసం మనకు టీవీ వ్యవస్థ కానీ చక్కగా లేదు. నా టీవీ పనిచేస్తుంది అంటే పక్కవాడి టీవీ అండ్ మూడో వ్యక్తి టీవీ అసలు పనిచేయట్లేదు. కొన్ని అయితే స్క్రీన్లే ఉన్నాయి, పుట్టి స్క్రీన్లే బయటికి కనబడుతున్నాయి. అండ్ వాళ్ళ అనౌన్స్మెంట్స్ కూడా మనకు టీవీ స్క్రీన్ ద్వారా ఏం కనబడతలేదు. అండ్ మరొక విషయం ఏంటంటే, దీంట్లో
ఏదైతే వీడియో పెట్టుకొని మనం ఒక మూవీ చూడాలి, లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలి, చూడాలి అనే ఆలోచనతోటి మనము వీడియో ఆన్ చేస్తే వీడియో వస్తుంది, కానీ ఆడియో కనెక్టివిటీ లేదు, ఓకే, రాదు కూడా. అండ్ వాల్ మౌంటెడ్ ఏవైతే టీవీలు ఉన్నాయో, వాల్ మౌంటెడ్ టీవీలు అయితే అసలు కంప్లీట్ ఓపెన్ అవ్వడమే లేవు, అవి పనే చేయవు వాటికి. అండ్ ఆ వ్యవస్థలో ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ ఫ్లైట్స్ ని నడిపించడం అనేది భావ్యం కాదండి. అండ్ ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకోవడం అనేది ఎయిర్ ఇండియాకు తగదు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా కాకుండా వెంకటరెడ్డి గారు, అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ ప్రమాదం జరిగిపోయిన తర్వాత టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ₹1 ఎక్స్గ్రేషియా, లేదంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో దెబ్బల గాయాలైన వాళ్ళకి వైద్య ఖర్చులంతా మేమే భరిస్తాం. దీనికంటే కూడా ముందు అంటే గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, దాన్ని బేస్ చేసుకుని ఇలాంటివి జరగకుండా కూడా చర్యలు తీసుకోకుండా దీన్ని ఒక ఆకాష్ అనేటువంటి ఒక ఎవరైతే ట్రావెలర్ ఉన్నారో అతను ఢిల్లీలోనే ఈ ఏదో కొంచెం సాంకేతిక లోపం ఉందని గుర్తించి ట్వీట్ కూడా చేశాడు. అలానే అధికారులకు కూడా, ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా, ఎయిర్ ఇండియా అధికారులకు కూడా మేము సమాచారం ఇచ్చాను, వాళ్ళు పట్టించుకోలేదని చెప్తున్నాడు. అతను అహ్మదాబాద్లోనే దిగిపోవడం జరిగింది, లండన్కి వెళ్లకుండా. దానిపై మీరేమంటారు? అది వాస్తవం అండి. ఎందుకంటే నేను ఆ వీడియో కూడా వారిది, ఆకాష్ తనది నేను వీడియో చూశాను. నేను ఇది ఏంటంటే ఏ సెక్టర్లోనైనా ఎయిర్ ఇండియా అంత మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందనేది లేనే లేదండి. ఈ సర్వీసెస్ అన్నిటినీ ఇమీడియట్గా గ్రౌండెడ్ చేసి వీటి మీద కంపల్సరీగా ఏదైతే గతంలో నాకు గుర్తున్నప్పుడు నేను చిన్నతనంలో చూశాను, ఎయిర్ ఇండియాది ఒకటి కెనడా నుంచి మన ఇండియాకి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్ అనుకుంటా, కనిష్క, అది చాలా పెద్ద యాక్సిడెంట్ అది. అందులో దాదాపుగా 300 నుంచి 400 మంది చనిపోయారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియాలో జరిగిన పెద్ద యాక్సిడెంట్, మళ్ళీ రెండోది నా నోటీస్లో ఉన్నది, ఇది అహ్మదాబాద్ యాక్సిడెంట్. అండ్ ఈ విధంగా జరగడం అనేది భావ్యం కాదు. అండ్ ప్రజల ప్రాణాలతోటి ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనడం అనేది హాస్యాస్పదం అది. అండ్ ఏదైతే ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ ₹1 కాదు 10 కోట్లు ఇచ్చినా కానీ ఆ ప్రాణాలని వాపస్ తీసుకురాలేరండి. అండ్ ఇది మా యొక్క ముఖ్యంగా ఈ ఫ్లైట్స్ లో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరుంటారంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, లేకుంటే వారి పేరెంట్స్, వారికి సంబంధికులు. అండ్ అది కాకుండా మన ఈ మధ్య కొత్త వ్యవస్థలో స్టూడెంట్స్ ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. అది కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ మన భారతదేశానికి వచ్చి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఎంత సంతోషంగా, మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక వారి యొక్క నాయకత్వంలో మన దేశం ఎంత అభివృద్ధి చెందింది గత 10 సంవత్సరాలకు పైగా, దాన్ని చూస్తానికి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి యాక్సిడెంట్స్ ఇక్కడ 2 ప్రశ్నలు. ఇక్కడ పాకిస్తాన్తో మీకు ఐడియా ఉండే ఉంటుంది, యుద్ధం నేపథ్యంలో కూడా రఫైల్స్, అదేవిధంగా బ్రహ్మోస్ లాంటివి ఎన్నో కూడా చాలా క్వాలిటీతో తయారు చేస్తున్నారు. కానీ ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఇలాంటి ఏరోప్లేన్స్ విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదనేటువంటి కామెంట్ వినిపిస్తుంది. మరోవైపు ఎన్నో ఫ్యామిలీస్ మీరు అన్నట్టు కొంతమంది వాళ్ళ చిల్డ్రన్ని, లండన్లో ఉన్న వాళ్ళని చూసేందుకు వెళుతున్నారు, కొంతమంది కొత్తగా జీవితం స్టార్ట్ చేయడానికి వెళుతున్నారు. ఒక ఫ్యామిలీ ఫోటో ఈరోజు పేపర్లో ఫ్రంట్ లైన్లో కూడా ఉంది. డాక్టర్గా వెళ్ళే వృత్తి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు, పిల్లలు, చిన్న పిల్లలు. సో ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ అనేది ఉందనుకోవచ్చు? ఇది కరెక్ట్ మాట అండి. నేను కూడా డాక్టర్ కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానండి. చాలా బాధాకరమైన విషయము. 3 బిడ్డలు అండ్ భార్య భర్త వారు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి లండన్ మహానగరంకి వెళ్తున్నారు. కానీ ఇది బాధాకరమైన విషయం. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మన యొక్క సిస్టము, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మనము మన యొక్క ఆర్మ్స్ ని తయారు చేసుకొని చాలా గొప్పగా ఉపయోగించుకోగలుగుతున్నాము. కానీ ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బోయింగ్ మనది కాదండి, ఇండియాలో తయారైన బోయింగ్ కాదు ఇది. అండ్ ఏ వ్యవస్థలోనైనా ఏ ఫ్లైట్స్ అయినా కానీ భారతదేశంలో తయారైనవి కాదు ఇది. కానీ దానికి తెలిసిన టెక్నాలజీ, దానికి కావలసిన మేనేజ్మెంట్ అంతా బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అందుకు ముఖ్యంగా ఇక్కడ ఎవరినైనా బ్లేమ్ చేయాలి అని అంటే ఈ యొక్క ఎయిర్లైన్స్ వ్యవస్థను నడిపించే టాటా ఇండస్ట్రీని, లేకపోతే టాటాకు సంబంధించిన వారి యొక్క మేనేజ్మెంట్ని, వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటున్నా అంటే చాలా చెత్త సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారండి ఎయిర్ ఇండియా. అండ్ మిగతా ఎయిర్లైన్స్ లాగా నేను సింగపూర్లో ప్రయాణం చేశాను, మలేషియాలో ప్రయాణం చేశాను, మన ఎయిర్ పెసిఫిక్లో ప్రయాణం చేశాను, అండ్ క్వాంటస్లో ప్రయాణం చేశాను. ప్రపంచంలో ఉన్న చాలా ఎయిర్లైన్స్లో నేను అమెరికాకు, యూరప్కి, ఎన్నో దేశాలకు నేను తిరగడం జరిగింది. ఎక్కడ కూడా
ఇలాంటి ఇలాంటి సర్వీసెస్ని మాత్రం నేను చూడలేదు కూడా. ఎందుకంటే ఎయిర్ ఇండియా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ సర్వీసెస్ ఉన్నాయో టాటా మేనేజ్మెంట్ మారాక చాలా గొప్పగా ఉంటాయని ఊహించుకొని మేము ఆ సర్వీసెస్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే టాటా గ్రూప్కి వచ్చాక కూడా, మహనీయుడు టాటా గారు చనిపోయాక కూడా వీళ్ళకు ఆ మాత్రం సిగ్గు శరం లేకుండా ఆ యొక్క వ్యవస్థను నడిపిస్తున్నారంటే, పాత వ్యవస్థనే. ఇది బాధాకరమైన విషయము. మన అందరి బాధ్యత అండి ఇది. టాటా నోటిఫై చేయాలి. తప్పకుండా ఇలాంటి ఎయిర్లైన్స్ ని ప్రపంచవ్యాప్తంగా నడుపుతున్న ఏ డ్రీమ్ లైనర్స్ అయినా, ఎయిర్ లైనర్స్ అయినా, ఏవైనా ఇమ్మీడియట్ గా గ్రౌండెడ్ చేసి వీటిని తగు పరీక్షలు చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే కొత్త ఎయిర్లైన్స్ ఉంటేనే, కొత్త ఫ్లైట్స్ ఉంటేనే అనుమతి ఇవ్వాలి మన ఇండియన్ గవర్నమెంట్. వెంకటేశ్వర రెడ్డి గారు మరొక ప్రశ్న. అలాంటి ప్రమాదం, ఘోరమైన ప్రమాదం, ఆల్మోస్ట్ అందరు చనిపోయారు, ఒక్కళ్ళే బతికారు. అలా ఒక్క మనిషి బయటపడేటువంటి వ్యవస్థ ఉంటుందా ఆ ఏరోప్లేన్లో? అతను కూడా దిగి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వీడియోస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. అదేవిధంగా మీరు అన్నట్లు ఇది ఎక్కడ తయారైంది ఏమనేది చూసినా కూడా మెయింటెనెన్స్ విషయంలో టర్కీ కూడా ఉంది, కుట్ర దాగుంది, ప్రమాదంగా దీన్ని చూడాలా, కుట్రగా చూడాలి, ఇలాంటి రకరకాల ప్రస్తుతం అయితే ఎన్ఎస్జీ టీం అక్కడ కాక్పిట్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. సో ఒక్క వ్యక్తి బయటపడేటువంటి ఆ సిస్టమ్ అది ఉంటుంది. అలానే ఒకసారి మీరు పంపిన ఫొటోస్ కూడా ప్లే చేపిస్తాను. అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా 1 by 1? తప్పకుండా అండి. రైట్. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి బ్రతకడం అనేది అదృష్టం అండి. ఆయన బహుశా నేను అనుకుంటాను, ఏదైతే ఎయిర్లైన్స్ లో ఉన్న 4 లేక 6 గేట్స్ ఉంటాయండి, ఆ గేట్స్ దగ్గరగా కూర్చొని ఉండొచ్చు వారు, ఏమంటారు, సర్వైవ్ అయిన వ్యక్తి. అయితే ఆ ఇంపాక్ట్ కి ఆ గేట్ ఓపెన్ అయ్యి తను జంప్ అయి బయటపడిపోయి ఉండొచ్చు, ఏదో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగే కంటే ముందు కూడా. ఎందుకంటే కింద పడగానే ఇమీడియట్ గా ఫైర్ రాదండి, కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్లు జరుగుతుంది ఆ ఇంపాక్ట్. అయితే ఆ వ్యవస్థలో ఆ జరిగిన ఇంపాక్ట్ లో బహుశా ఈ వ్యక్తి బయట దూరంగా పడి ఉండొచ్చు. అదృష్టవశాత్తు ఆయన బ్రతికుండడం మనందరికి కూడా అదృష్టమే అది. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు కూడా సంతోషకరమైన విషయము. కానీ ఒక వ్యక్తి బతకడం అనేది అది ఊహకందట్లేదు, నేను కూడా ఆలోచిస్తున్నాను. బట్ ఒకటి మాత్రం నిజమండి, ఇలాంటి ఫ్లైట్స్ ని మనము మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా కోల్పోవడం జరిగింది ఇందులో. ఇది చాలా చాలా దౌర్భాగ్యమైన దినము నిన్న. అండ్ మన భారతీయులందరికీ చాలా బాధాకరమైన విషయము. అండ్ ఇది చాలా ఏమంటారంటే చెప్తానికి కూడా కొన్ని పదాలు లేని ఇన్సిడెంట్ అండి ఇది. అండ్ మీరు చూపిస్తున్న ఏదైతే ఫొటోస్ ఉన్నాయో, నా అనుభవాన్ని నేను పంపించాను. కానీ వీటిని నేను ఎయిర్ ఇండియాకు పంపించాలనే ఉద్దేశంతో ఫోటోలు తీయడం జరిగింది. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు స్పందించారు, ఇవి బయటకు వచ్చాయి కాబట్టి ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎయిర్ ఇండియా వాళ్ళు పటిష్టమైన చర్యలు చేపడతారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వివరాలన్నీ తెలియజేసినందుకు, మీ అనుభవాలు తెలియజేసినందుకు.